దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గడిచిన దినం నుంచి ఈ దినం వరకు కంటికి రెప్పలా ఏ అపాయము, ఏ కీడు, ఏ దుష్టుడు నిన్ను తాకకుండా కాచి కాపాడిన దేవుణ్ణి ఆరాధించడానికి, కేవలం ఆయన మహిమపరచడానికి బిడ్డ ఈ నూతన సమయాన్ని మనకి ఇచ్చాడు. బిడ్డ మనకంటే అందమైన వారు, మనకంటే గొప్పవారు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీకున్న బలము చేత నువ్వు క్షేమంగా లేవు బిడ్డ. నీకున్న ఆస్తి పాస్తుల చేత నువ్వు క్షేమంగా లేవు బిడ్డ. హల్లెలూయా. నీకున్న దేని చేత నువ్వు క్షేమంగా లేవు బిడ్డ. భూమిని, ఆకాశాన్ని, సముద్రములను, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన మహాకృప, ఆయన ప్రేమను బట్టి నువ్వు క్షేమంగా ఉండగలిగా. ఈరోజు ఈ ఆరాధన టీవీ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో ఇక్కడైనా నీ పాపాన్ని విడిచిపెడతావని, ఆమేన్, ఇక్కడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావని, ఇక్కడైనా దేవుని కోసం జీవిస్తావని బిడ్డ నిన్ను క్షేమంగా ఉంచాడు. బిడ్డ నువ్వు ఈ లోకం కోసం బ్రతుకుతావని నిన్ను క్షేమంగా ఉంచలేదు. నువ్వు వ్యాపారాలు చేసుకుంటావు నిన్ను క్షేమంగా ఉంచలేదు బిడ్డ. నువ్వు ఆస్తి పాస్తులు సంపాదించుకుంటావు నిన్ను క్షేమంగా ఉంచలేదు బిడ్డ. నీ బ్రతుకును మార్చుకొని యేసయ్యకు సాక్షిగా ఉంటావని, యేసయ్యను మహిమపరుస్తావని, ఆయన రక్తాన్ని గురించి, శరీరాన్ని గురించి ప్రకటిస్తావని నిన్ను క్షేమంగా ఉంచాడు బిడ్డ. నీ ఆస్తి పాస్తుని నిన్ను విడిచిపెట్టబోవడానికి ముందే, నువ్వు చనిపోయి దేవుని యొద్దకు వెళ్ళడానికి ముందే, నీ కుమారులు కుమార్తెలు నిన్ను అనాథాశ్రమంలో విడిచిపెట్టబడడానికి ముందే, అయ్యా నన్ను క్షమించాయా, నా భార్య కోసం బ్రతికను క్షమించాయా, నా భర్త మంచివాడు, నా భర్త కోసం బ్రతికను క్షమించాయా, నా పిల్లలు నాకు సర్వస్వం అనుకున్నాను, నన్ను క్షమించాయా. నువ్వు ఇచ్చిన వాటిని బట్టి మురిసిపోయాను, కానీ నిన్ను ఆరాధించలేకపోయానయ్యా, నిన్ను కనపరచలేకపోయానయ్యా. ఈ లైవ్ ద్వారా బిడ్డ రెండు చేతులు పైకెత్తి ఈరోజైనా ఇప్పుడైనాయ్యా, నా ప్రాణం, నా సర్వం, నా ధ్యానం అన్నీ నీవేనయ్యా. నా వ్యాపారం కంటే, నా ఉద్యోగం కంటే, నా పిల్లల కంటే, బా 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 ఈ సృష్టిలో సమస్తము కంటే నీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానయ్యా. నిన్ను మాత్రమే గణపరుస్తానని చెప్పగలిగితే బిడ్డ నీ ప్రతి కన్నీరు ఆయన తోడబోతున్నాడు. నీ గొడ్రాలతో కొట్టేబోతున్నాడు బిడ్డ. నీ శత్రువులను హతమార్చబోతున్నాడు బిడ్డ. హైదరాబాద్ నుంచి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. నా స్నేహితుడు అని నమ్మి, నా ఇంటి పక్కనే ఉంటాడని నమ్మి 10 లక్షల రూపాయలు అప్పించానయ్యా. ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులను తీసి 10 లక్షల రూపాయల డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తే, నీ దిక్కున్న కాడ చోటు చెప్పుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని మాట్లాడుతూ ఉన్నాడయ్యా. నీ లైవ్ ప్రోగ్రాం చూసినప్పుడు నీతో ప్రార్థన చేయించుకుని ఆశ పుట్టిందయ్యా. నా కోసం ప్రార్థన చేయని ఏడుస్తుంది బిడ్డ. అలాగే స్నేహితుడు నమ్మి మోసపోయింది, నేను బంధువులు నమ్మి మోసపోయాను, లోకాన్ని నమ్మి మోసపోయాను. దేవుడు మాత్రమే నన్ను ఆశీర్వదించాడు బిడ్డ. అట్టి దేవుని 2 చేతులు పైకెత్తి, మరువాలేను నీదు ప్రేమ, విడువాలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణు, నీవే నా సర్వమయ్యా. బంధువులు మోసమే, స్నేహితులు మోసమే, రక్త సంబంధికులు మోసమే, లోకమంతా మోసమే. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు అయ్యా. నీ ప్రేమ నిరంతరం ఉండే ప్రేమయ్యా. నీ కృప శాస్త్రమైన కృప. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. యేసు లైవ్ సినిమా ఇండస్ట్రీ మార్చబడును గాక, రాజకీయాలు మార్చబడును గాక. సుగుణ నిన్ను, నీ కుమార్తె దేవుడు ఆశీర్వదించును గాక. సుగుణమ్మ నీవు చేసిన పనుల దేవుడు తోడైనను గాక. మధు గారి నీ కుమారుడికి దేవుడు మారు మనసు దాయిచ్చాను గాక. నీవే నా ప్రాణము,
నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. దేవా చెప్పు బిడ్డ, అయ్యా నా భార్య నన్ను విడిచిన, నా పిల్లలను అనాథలుగా చేసిన, నన్ను లోకమంతా విడిచిపెట్టిన, నువ్వు నాకున్నావయ్యా. నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా, నిన్ను మహిమపరచని ఉంటానంటే బిడ్డ. నీ పరిస్థితులు మార్చబోతున్నాను. రమ్య, హృదయ, వరలక్ష్మి, యశోద, నీ గర్భాలన్నీ దేవుడు తెరుచును గాక. పద్మారెడ్డి, నీలో ఉన్న ప్రతి మోసాన్ని దేవుడు లయపరచును గాక. నీ కుటుంబానికి శాపం రావడానికి ముందే పొందు మారు మనసు యేసునామములో. పద్మారెడ్డి, నువ్వు ఎక్కడ ఉన్న యేసునామములో మారు మనసు పొందుదుగాక యేసునామములో. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నాతో ఉండే చెలిమి నీవే. నా కన్నీ నీవే నాయన, నా తోడుగా ఉండే దేవుడవు, నా కన్నీరు తుడిచే దేవుడవు, నా సమస్త బాధల్ని తీర్చే దేవుడవయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నాతో ఉండే చెలిమి నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్ యేసయ్యా. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్ యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కానుకిస్తావని లైవ్ ప్రోగ్రాం చేయట్లేదు బిడ్డ, నువ్వు భోజనం పెడతావని లైవ్ ప్రోగ్రాం చేయట్లేదు బిడ్డ. కానీ నీ బ్రతుకు మార్చబడాలని, వ్యభిచారంలో ఉన్న నీవు, మోసంలో ఉన్న నీవు, పాపంలోనే జీవిస్తున్న నీవు, నీకోసం రక్తం కాచిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వెవరో తెలియడానికి ముందే నీకోసం సిలువ వేయబడిన దేవుణ్ణి ఆరాధిస్తావని లైవ్ ప్రోగ్రాం బిడ్డ. నా దేవుడు నాకు, నా కుటుంబానికి తోడే ఉన్నాడు బిడ్డ. దయచేసి టీవీ ఛానల్ మార్చకుండా ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో సూటిగా వాక్యాన్ని విని బిడ్డ. నాకు చాలా అనీజీగా, చాలా అనారోగ్యంగా ఉంది, అయినా సరే ఈ లైవ్ ద్వారా మీ బ్రతుకులు మార్చబడతాయని, ఒక్క ఆత్మైన పరలోక రాజ్యానికి నడిపించబడిద్దని ఈ లైవ్ ప్రోగ్రాం నీకోసం బిడ్డ. చెప్పి రోజయ్యా,
బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. ఓ బ్రతుకంతా నీ కొరకే జీవింతును యేసయ్యా. మహాపరిశుద్ధుడ సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములయ్యా. నా అనారోగ్యాన్ని తీసివేసావా, నా ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచిన ఆయన మరొకసారి లైవ్ ప్రోగ్రాం చేసే కృపించావయ్యా. నాకంటే మాకంటే అందమైన వారు గొప్పవారు ఎంతోమంది మరణించిన ఈ లైవ్ ప్రోగ్రాం జరిగిస్తున్న నీకు స్తోత్రములయ్యా. సహాయం చేస్తున్న సుగుణ గారిని దీవించిన ఆయన, తన కుమార్తెను ఆశీర్వదించయ్యా. తను చేస్తున్న పనులతో మధు గారిని తన భార్య కుమారుడికి మారు మనసు దయచేయండి. మీరు ఇచ్చిన కానుకలు మీ సేవకు వాడుకొని విస్తారంగా బిడ్డను ఆశీర్వదించి ప్రభువా, ఈ లైవ్ ద్వారా ప్రపంచాన్ని కదిలించమని, వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడమని యేసయ్య అతి శ్రేష్ఠ ఉన్నత అభిషేక నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలోకి వెళదాం. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవుణ్ణి ఆమెన్ రీ బా 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 స్తోత్రం నాయన. సహోదరి బేబీ, నిన్ను నీ కుమారుని దేవుడు ఆశీర్వదించునుగా. సుచరిత, నీకు మంచి భర్తను దేవుడు ఇచ్చునుగా. ఏసుతో నిన్ను నీ భార్యని బిడ్డల దేవుడు ఆశీర్వదించి. జోసఫ్ రెడ్డి, జ్యోతి రత్న, చిరంజీవి మోహన్, మీ కుటుంబాలకు ధనుంచమ్మ, బుజ్జమ్మ, షన్నమ్మ, అమ్ములు, మీ కుటుంబాలకు దేవుడు నెమ్మది కలిగించాను గాక. ఝాన్సీ గారు నిన్ను దేవుడు స్వస్థపరిచి తన పరిచయకు వాడుకోను గాక. బిడ్డ, వాక్యంలోకి వెళదాం. మనుషులు అనుకుంటారట, నేను చేసే పాపాన్ని దేవుడు చూడట్లేదు, నా అతిక్రమాలను దేవుడు చూడట్లేదు, నేను ఆడే అబద్ధాలను దేవుడు చూడట్లేదు, నేను చేసే మోసాన్ని దేవుడు చూడట్లేదు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు చూడట్లేదు అని అనుకుంటారు. బిడా బిడా అలా అనుకొని, దేవుడే లేడు అనుకొని నా ఇష్టానుసారంగా జీవించి నా కాలేజ్ డేస్లో శాపాలు అనుభవించిన వ్యక్తిని బిడా, నష్టాన్ని తెచ్చుకున్న వ్యక్తిని బిడా, విగ్రహారాధన చేసి విగ్రహాలే దేవుళ్ళు అనుకొని మా ఇష్టానుసారంగా మా కుటుంబం బ్రతికి శాపాలు తెచ్చుకున్న కుటుంబం బిడా మాది. అందుకే మనుషులట దేవుడు చూడట్లేదు అనుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు, వ్యభిచారం చేసేవారు వ్యభిచారము, మోసము చేసేవాడు మోసము, ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వారు జీవిస్తుంటారు బిడ్డ. అయితే అందుకే ఈరోజు లైవ్ నీకోసమే. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె దేవుడు చూడట్లేదని అనుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ ప్రోగ్రాం నీకోసమే బిడ్డ. నీ కన్నులు తెరవబడాలని, పాపంలో నీవు విడిపించబడాలని, నరకానికి నువ్వు వెళ్ళకూడదని ఈ లైవ్ ప్రోగ్రాం బిడ్డ. ఈరోజు అందుకు వాక్య ధ్యానాంశము చూచుచున్న దేవుడు. దయచేసి రాసుకోండి, బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి, పెన్ను తీసుకోండి, పేపర్ తీసుకోండి బిడ్డ. ఈ లైఫ్ టైం పాస్గా చేసేది కాదు బిడ్డ. ఎంతో అనారోగ్యంగా ఉన్నాను, ఎంతో నీరసంగా ఉన్నాను, అయినా సరే ఈ లైవ్ ద్వారా ఒక్క ఆత్మను రక్షించబడిద్దని నీతోనే బిడ్డ దేవుడు మాట్లాడేది. దేవుడు చూడట్లేదని అనుకుంటే నీతోనే బిడ్డ మాట్లాడేది. భర్తను మోసం చేస్తున్న నీతోనే, భార్యని మోసం చేస్తున్న నీతోనే, పిల్లల్ని మోసం చేస్తున్న నీతోనే బిడ్డ దేవుడు మాట్లాడేది. బిడ్డ, విగ్రహాలకు కళ్ళుండి చూడట్లేదేమో, రాజకీయ నాయకులు చేసే మోసాలు విగ్రహాలు చూడట్లేదేమో, సినిమా ఇండస్ట్రీ వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని వారు పూజిస్తున్న బొమ్మలు చూడట్లేదేమో, కానీ ఒక ఆయన ఉన్నాడు బిడ్డ. భూమిని ఆకాశాన్ని నిన్ను సృజించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు బిడ్డ. ఆయనే నేను ఆరాధిస్తున్న యెహోవా యేసుక్రీస్తు బిడ్డ. మరణాన్ని జయించి లేచిన దేవుడు ఆయన బిడ్డ. అందుకే బిడ్డ, ఆది కాండము 7వ అధ్యాయం 21వ వచనము, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్.
ఆయనకే మహిమ నిరంతరము కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆది కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది బిడ్డ, పక్షులేమి, నరులేమి, సమస్త జీవరాశులేమి అన్నీ చనిపోయాట బిడ్డ. నిజమే. ఎందుకు చనిపోవలసింది బిడ్డ? చనిపోవలసిన కారణం ఏంటి? ఎందుకు ఈ నష్టం వచ్చింది బిడ్డ? దేవుడైన యెహోవా ఆట ఆదామును సృజించిన తర్వాత అవ్వను సృజించాడు. వారిద్దరి ద్వారా సంతానాన్ని కలుగచేసి ఆదాము మొదలుకొని తర్వాత వచ్చు ప్రతి సంతానము కూడా దేవుణ్ణి ఆరాధిస్తారని, దేవుణ్ణి మహిమపరుస్తారని, దేవుని కోసం జీవిస్తారని దేవుడు వారి గర్భాలను తెరిస్తే, వారి సంతానాన్ని విస్తరింపచేస్తే, తమకు కుమారులను కుమార్తెలను దేవుడు అనుగ్రహిస్తే, ప్రజలట దేవునికి విరుద్ధముగా జీవిస్తూ, దేవుని మాటకు విరుద్ధముగా జీవిస్తూ, తమ ఇష్టానుసారంగా పాపము చేస్తూ, దేవుడెవడు అని యెహోవాను ధిక్కరిస్తూ, దేవుని మాటను పక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు బిడా. తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలలో దేవుడైన యెహోవా నోవాహుతో మాట్లాడాడు బిడ్డ. నోవాహు అనగా నెమ్మది. దయచేసి రాసుకో. నోవాహు, ప్రజల పాపము బహుఘోరమైనదిగా ఉన్నదయ్యా. నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవిస్తున్న నీవు నీ కుటుంబము వాడను తయారు చేసుకోండి బిడ్డ. ఆ వాడ క్రీస్తుకు సాదృశ్యమైనది, ఆ వాడ రక్షణకు సాదృశ్యమైనది బిడ్డ. నోవాహు, నేను ఈ భూమిని నీళ్లతో ముంచివేసి సమస్త జీవరాశులను నాశనం చేయబోతున్నానయ్యా. దేవుడట మనుషులను సృష్టించినందుకు సంతాపమునొందెను. దేవుడైన యెహోవా మనుషులను తయారు చేసినందుకట ఏడుస్తూ ఉన్నాడట బిడ్డ. కన్నీరు విడుస్తూ ఉన్నాడట బిడ్డ. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న నీతోనే దేవుడు మాట్లాడేది. చూచుచున్న దేవుడు నోవాహు దినాల ప్రజలు అనుకున్నారట, దేవుడు చూడట్లేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, అసలు దేవుడు ఉంటే ఏడి అని నోవాహు సువార్తను ప్రకటించినప్పుడు, నోవాహు దేవుని మాటను ప్రకటించినప్పుడు ఎవరు వినట్లేదు బిడ్డ, ఎవరు లెక్క చేయట్లేదు బిడ్డ. ఎండాకాలంలో వర్షం ఎలా కురుస్తుంది? దేవుడు చెప్పాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురవబోతుంది. నోవాహు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురవబోతుంది బిడ్డ. నీవు నీ కుటుంబము వాడలు సిద్ధపరచుకోండి బిడ్డ. ఈ వాక్యం చెబుతున్నప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా ఒక 5 రోజులు వర్షం కురిస్తేనే హైదరాబాద్ అంతా మునిగిపోయింది. హల్లెలూయా. ఒక 5 దినాలు వర్షం కురిస్తేనే హైదరాబాద్ అంతా మునిగిపోతే 40 రాత్రులు 40 పగళ్ళు అండర్లైన్ చేసుకోండి బిడ్డ. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించాడట బిడ్డ. ఎందుకో దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు ప్రజలు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు ప్రజలు. దేవుడు లేడు అనుకుంటున్నారు ప్రజలు. దేవుని మాటను పక్కన పెట్టిన ప్రజలు, దేవుని సన్నిధి పక్కన పెట్టిన ప్రజలు నోవాహు దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఎవరు లెక్క చేయలేదు బిడ్డ. నోవాహును కామెంట్ చేశారు, నోవాహును చూసి నవ్వుకున్నారు, నోవాహును చూసి పరిహాస్యం చేశారు బిడ్డ. కానీ నోవాహు తన కుటుంబము వాడలోనికి వెళ్ళిన తర్వాత వర్షం ప్రారంభమైంది బిడ్డ. వర్షం ప్రారంభమైంది బిడ్డ. మనుషులు కేకలు వేస్తూ ఉన్నారు, నోవాహు వాడ తలుపు తీయ్యా, వాడ తలుపు తీయ్యా, మేము కూడా వస్తామయ్యా. బిడా, తలుపు మూయబడింది, తలుపు వేయబడింది బిడా, ఇక తెరవబడదు అది. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో కూడా దేవుడు చూడట్లేదేమో అని వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నావా? వ్యభిచారం చేస్తూ ఉన్నావా? దేవునికి చెందవలసిన మహిమను పక్కన పెట్టి నా కుమారులు, నా కుమార్తె, నా భార్య, నా భర్త, నా పిల్లలను జీవిస్తున్నావా బిడ్డ? హైదరాబాద్ గట్కేశ్వర సమీపంలో జరిగిన సంఘటన బిడ్డలారా, ఒక భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ సింగరేణిలోని 1,00,000
1,50,000 వరకు జీతం వస్తుంది బిడ్డ. విగ్రహారాధన చేసే ఆ కుటుంబము, విగ్రహాలను పూజించే కుటుంబం ఒకరోజు బిడ్డలారా ఆ విగ్రహాలని పూజిస్తూ తపస్సులు చేస్తూ యజ్ఞాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. అతను తన స్నేహితులకు డబ్బులు అప్పిప్పించాడు. మధ్యలో సంతకం పెట్టి ఆ డబ్బు అడిగేసరికి స్నేహితులు ఎవరు ఇవ్వట్లేదట. వార్తల్లో వచ్చింది, టీవీ ఛానల్లో వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో తనకు అందంగా పుట్టినటువంటి 3 కుమార్తెలను, తన భార్యను తాను కారులో ఎక్కించుకొని గట్కేస్తే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి బిడ్డ కారును పక్కన పార్క్ చేసి ఆ అప్పులు తీర్చలేక ఆ శ్రమ అనుభవించలేక బిడ్డ ఆ వ్యక్తి అనుకున్నాడు, నిజమైన దేవుడి గురించి ఎన్నోసార్లు విన్నాడు, ఎన్నోసార్లు సువార్తను విన్నాడు, కానీ దేవుని మాట లెక్క చేయలేదు. తన కుమార్తెను కానీ తన భార్య కానీ తను కానీ నాకేంటి 1,50,000 రూపాయల జీతం అనుకున్నాడు. కానీ ఏ డబ్బునైతే చూసి మురిసిపోయాడో అదే డబ్బు వల్ల బిడ్డ తన స్నేహితులకు పూచీకత్తు ఉండటం వల్ల ఫ్యామిలీ అంతా ట్రైన్ కింద పడి చనిపోయారు బిడ్డ. కుటుంబం అంతా యవ్వన కాలంలో ఉన్న 3 కుమార్తెలు, భార్య, భర్త, కుటుంబం అంతా. ఎందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండే? ఒకవేళ నువ్వు కూడా నోవాహు సువార్త ప్రకటించడం వినలేదు, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిచింది, అందరూ చనిపోయారు. అందుకే ఏమి వ్రాయబడినది ఇక్కడ, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. అందరూ చనిపోయారట బిడ్డ. ఎందుకు ఈ శాపం వచ్చింది? ఎందుకు ఈ నష్టం వచ్చింది? నీ ఇంట్లో కూడా ఎందుకు శాపం వస్తుందంటే, ఎందుకు అప్పులు, ఎందుకు ఈ కష్టాలంటే బిడ్డ దేవుడు చూడట్లేదు అనుకొని మందిరానికి వెళ్ళట్లేదు నువ్వు, దేవుడు చూడట్లేదు అనుకొని కానుక ఇవ్వట్లేదు నీవు, దేవుడు చూడట్లేదు అనుకొని ప్రార్థన చేయట్లేదు నీవు, దేవుడు చూడట్లేదు అనుకొని దేవుని కోసం బ్రతకట్లేదు బిడ్డ. కానీ సృష్టించిన దేవునికి సమస్తం తెలుసు బిడ్డ. అందుకే నీ ఇంట్లో శాపం, అందుకే నీ ఇంట్లో దారిద్ర్యం. కానీ ఈ 1,50,000 రూపాయల జీతగాడు అనుకున్నాడు, నాకేంట్లే అనుకున్నాడు, కానీ స్నేహితులందరూ మోసం చేశారు. చివరికి కుటుంబం అంతా హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు బిడ్డ. కుటుంబం అంతా హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు బిడ్డ. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న నీ జీవితంలో కూడా దేవుడు చూడట్లేదు అనుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనాను. కుటుంబం అనుకోలేదు, కుటుంబం అంతా ట్రైన్ కింద కూడా ఆత్మహత్య చేసుకున్నారు బిడ్డ. దేవుడు చూస్తూ ఉన్నాడు బిడ్డ, నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? దేవుని కోసమా, లోకం కోసమా, నీ వ్యాపారం కోసమా, నీ ఉద్యోగం కోసమా, లేదా దేవుడి కోసం బ్రతుకుతున్నావా? సమస్త లైవ్ ప్రోగ్రామ్ నీతో సంధ్యారాణి, పద్మారెడ్డి, లలిత కుమారి, జోసఫ్ రెడ్డి, దేవుడు మీ అందరినీ మార్చి తన కృప దయచేయును గాక. అరుణ కుమారి, రత్న కుమారి, ఎస్ గోవర్ధన్, పద్మాని కుమార్తె దేవుడు ఘనముగా జరిగించును గాక. థ్యాంక్ యూ లార్డ్. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను.
రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రజలు అనుకున్నారు ఎవరు మమ్మల్ని చూడట్లేదు అనుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవునికి కోపం వచ్చిందట, దేవుని ఉగ్రత దిగవచ్చింది. ఒక్క పక్షి కూడా మిగలలేదు బిడ్డ, ఒక్క మనిషి కూడా మిగలలేదు బిడ్డ. ప్రజలందరూ చనిపోయారట. నీ కుటుంబానికి మరణం రావడానికి ముందే, నీ కుటుంబానికి శాపం రావడానికి ముందే చూచుచున్న దేవుడి కనపరచు బిడ్డ, చూచుచున్న దేవుడి మహపరచు. ఏసునామమున సినిమా ఇండస్ట్రీ కూలిపోవును గాక, రాజకీయంగా మార్చబడుదురు గాక, ప్రపంచమంతా యెహోవాను ఆరాధించుదురు గాక, ప్రపంచమంతా యెహోవాను సేవించుదురు గాక, యేసును ఆరాధించుదురు గాక. నువ్వు ఎవడైనా సరే, నీ ఆస్తి నిన్ను రక్షించదు బిడ్డ, నీ బలము నిన్ను రక్షించదు, నా దేవుడు నిన్ను రక్షించగలడు. నా కుటుంబాన్ని రక్షించి ఆశ్రయించిన దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా. అయ్యా నాకేమున్నా లేకపోయినా నువ్వు చూస్తున్నావని భయంతో నేను జీవిస్తున్నాయా, నువ్వు చూస్తున్నావని భయంతో పాపము చేయనయ్యా, నీకోసం నేను జీవిస్తానయ్యా. బొమ్మ వలే విగ్రహం వలే నువ్వు గుడ్డివాడు కాదయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ప్రజలు అనుకున్నారు దేవుడు చూడట్లేదని, నాశనం అయిపోయారు బిడ్డ. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా. నడచినను తిరిగినను సంతృప్తి కలిగి నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుండునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, జగమెరిగిన నా యేసయ్యకు ఆయన కన్ను గప్పి నువ్వేం చేయలేవు బిడ్డ, ఆయనకు రహస్యముగా నువ్వేమి చేయలేవు బిడ్డ. ఈరోజు ఈ లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్న నీ జీవితంలో కూడా నిజమైన దేవుని పక్కన పెట్టి విగ్రహారాధన చేస్తున్నావా బిడ్డ? దేవుని కంటే ఎక్కువగా నీ కుమార్తెను ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కంటే ఎక్కువగా నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా బిడ్డ? దేవుడు చూస్తూ ఉన్నాడు బిడ్డ. దేవుని కంటే ఎక్కువగా నీ భార్యని, నీ భర్తని, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? అయితే నీ కుటుంబానికి ఏదో శాపం రాబోతుంది బిడ్డ, నీ కుటుంబానికి ఏదో నష్టం రాబోతుంది బిడ్డ. నిన్ను దేవుడు సృష్టించింది, నీకు దేవుడు సంతానాన్ని ఇచ్చింది, నీకు దేవుడు అందమైన బిడ్డలు ఇచ్చింది బిడ్డ. ఆయన కోసం జీవింపచేస్తావని, ఆయన కోసం పెంచుతావని బిడ్డ, ఆయన కోసం సమర్పిస్తావని బిడ్డ తీర్మానం చేసుకుంటావా? అందరూ చనిపోయారట బిడ్డ, నోవాహు కుటుంబము తప్ప. ఎందుకు ఈ శాపం వచ్చింది, ఎందుకు ఈ ఉగ్రత వచ్చిందంటే దేవుడు చూడట్లేదు అనుకున్నారు బిడ్డ, దేవుడు గమనించట్లేదు అనుకున్నారు బిడ్డ. ఈ లైఫ్ చూస్తున్న నీ జీవితంలో కూడా నేను దేవుడికి డబ్బు ఇవ్వకపోతే ఏమవుతుంది, నేను దేవుని పని చేయకపోతే ఏమవుతుంది, నేను దేవుని సేవ చేయకపోతే ఏమవుతుంది అనుకుని ఒకవేళ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా బిడ్డ, నీకు నష్టం రాబోతుంది బిడ్డ. నీ కుటుంబానికి మరణం రాబోతుంది బిడ్డ, నీ కుటుంబానికి శాపం రాబోతుంది బిడ్డ. అందుకే ఆయన పేరు చూచుచున్న దేవుడి బిడ్డ. ద ఫస్ట్ వన్, ప్రజలందరూ ఆది కాండములో నోవాహు కుటుంబము తప్ప ప్రజలందరూ చనిపోయారట. రెండో మాట చూద్దాం బిడ్డ. ఆది కాండము 19వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి
ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేశాను. హల్లెలూయా. బిడా, రెండవ మాట, సొదొమ గొమొర్రా అనే పట్టణము రెండవ సారట. నా ప్రియ దేవుని బిడ్డ, సొదొమ గొమొర్రా అనే పట్టణమట దేవుని దృష్టికి బహు నీచముగా పాపము చేస్తూ, పురుషులు పురుషులే వివాహము, స్త్రీలు స్త్రీలే వివాహము, అన్నా చెల్లి అనే బంధం లేదట, తల్లి కొడుకు అనే బంధం లేదట బిడ్డ, తల్లి తండ్రి అనే బంధం లేదట బిడ్డ. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు, దేవుడు చూడట్లేదని అనుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజులవి, తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న రోజులవి బిడ్డ. అయితే దేవుడైన యెహోవాట ఆకాశము నుంచి కన్నులెత్తి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాడు బిడా. సొదొమ గొమొర్రా ప్రజల హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆమేన్. సొదొమ గొమొర్రా ప్రజల మనస్సులను పరిశీలిస్తూ ఉన్నాడు బిడ. కానీ వారి హృదయాలన్నీ చెడిపోయినాయట, వారి మనస్సులన్నీ చెడిపోయినాయి బిడ్డ. చివరికి దేవదూతలతో వ్యభిచారం చేయడానికి, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలను నాశనం చేయడానికి, అందమైనటువంటి ఈ ప్రపంచంలో ఎవరు అందంగా ఉంటారంటే దేవుని దూతలు మాత్రమే. పురుషులైన దేవుని దూతలు మాత్రమే అంత అందగల ఈ ప్రపంచంలో ఎవరు లేరు బిడ. ఆ వారిని చూచినటువంటి సొదొమ గొమొర్రా ప్రజలట వారితో శయనించాలి, వారితో పాపము చేయాలి, వారితో వ్యభిచరించాలి అని లోతు ఇంటిపైకి వెళ్ళి గొడవ చేస్తున్నారు బిడ్డ. ఎంత ఘోరం బిడ్డ. నోవాహు సువార్త ప్రకటిస్తే ప్రజలు వినలేదు, తలుపు వేయబడింది, అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒకరోజు నువ్వు కూడా దేవుని రాకడ వచ్చినప్పుడు తలుపు మూత వేయబడుతుంది బిడ్డ. మూత వేయబడ్డాక నువ్వు ఎన్ని కేకలు పెట్టినా, నువ్వెంత అరిసినా బిడ్డ, తలుపు తీయబడదు బిడ్డ. సొదొమ గొమొర్రా ప్రజల విషయంలో కూడా దేవుడైన యెహోవా ఉగ్రత, దేవుని శాపము రగిలిపోతుంది బిడ్డ. ఆ ప్రాంతాన్ని చూసిన దేవుడు, లోతు నీవు నీ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపో బిడ్డ, ఈ ప్రాంత ప్రజలంతా మోసంతో నిండి ఉన్నారు, దేవుని భయము లేదు, దూతల భయము లేదు, దేవుని సేవకులంటే భయం లేదు. ఇదిగో ఈ ప్రజలను అగ్నిగంధములతో నాశనం చేయబోతున్నాను. ఈ ప్రజలను అగ్ని గంధకములతో నాశనం చేయబోతున్నాను బిడా. ఈరోజు ఒకవేళ సొదొమ గొమొర్రా ప్రజల వలె దేవునికి నువ్వు కోపాన్ని పుట్టిస్తున్నావేమో, దేవుని ఆరాధించక, దేవుణ్ణి మహిమపరచక, దేవుని సన్నిధికి వెళ్ళక, నీ డబ్బుతో, నీ బలముతో, నీ జ్ఞానముతో నావి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అవి ఏవి నీవు కాదు. నువ్వు వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్ళిపోతావు. అనగా బట్ట లేకుండా పుట్టావు బిడా. వాటిని చూసి మురిసిపోతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. సొదొమ గొమొర్రా ప్రజలు పాపము చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు, త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ సంతోషిస్తూ ఉన్నారు. శాపము రానే వచ్చింది. రిబాహులాష, శాపము రానే వచ్చింది. దేవుని అగ్ని ఆకాశము నుంచి దేవుని అగ్ని కురుస్తూ ఉంది బిడ్డ. ఈ రోజు వరకు కూడా ఇంత మొక్క కూడా మరవలేదు బిడ్డ, ఇంత మొక్క కూడా మరవలేదు బిడ్డ. అంతగా కోపము తెప్పించారు సొదొమ గొమొర్రా ప్రజలు దేవునికి. ఒకవేళ ఈరోజు నీవు కూడా దేవుని కోసం బ్రతకకుండా దేవునికి కోపం తెప్పిస్తున్నావా బిడ్డ? ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక ఎస్ఐ, గుంటూరు ఒక ఎస్ఐ తన తల్లిని తీసుకొని, తన కుటుంబాన్ని తీసుకొని, పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఎస్ఐ కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు బిడ్డ. ఎంతమంది దగ్గర లంచం తీసుకున్నాడో, ఎంతమందిని బాధ పెట్టాడో, ఎంతమందిని హతమార్చాడో నాకు తెలియదు కానీ బిడ్డ, కారులో తన తల్లిని ఎక్కించుకొని నేను పోలీసుని కదా నాకేంటి అనుకొని నా ఇష్టానుసారంగా జీవించవచ్చు అని కారులో ప్రయాణం చేస్తున్నాడు బిడ్డ. రీసెంట్గా వార్తల్లో వచ్చింది. ఆ వెళుతున్న కారు, ప్రయాణిస్తున్న కారు బిడ్డ
స్లిప్ అయిపోయి కాలువలోకి వెళ్ళిపోయింది. అద్దాలన్నీ మూసి ఉన్నాయి. అక్కడికక్కడ ఎస్ఐ చనిపోయాడు బిడ్డ. నువ్వు పోలీసువైనా, నువ్వు లాయర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కలెక్టర్ అయినా, నువ్వు ఎవరైనా సరే బిడ్డ, నువ్వు సినిమా హీరోవైనా హీరోయిన్ అయినా సరే, నీ బ్రతుకు నీటి పువ్వు లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, నేటి ఆవిరి లాంటిది అని మర్చిపోవద్దు బిడ్డ. ఆ ఎస్ఐ ఎన్ని కలలు కన్నాడో, సిఐ అవ్వాలని, డిఎస్పీ అవ్వాలని, ఎంతమంది దగ్గర దోచుకోవాలని, ఎంతమందిని హతమార్చాలని బిడ్డ. కానీ ప్రాణానికి కోల్పోయాడు బిడ్డ. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బిడ్డ. ఎందుకు మాట చెప్తున్నంటే, దేవునికి నువ్వు కోపం తెప్పించే వరకు నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, నువ్వు అనుకోని దినాన, నువ్వు ఊహించని దినాన నీ ఇంటిపైకి శాపం రాబోతుంది బిడ్డ. ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావో? నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా, నీ పిల్లల కోసమా? నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా, నీ కుటుంబం కోసమా? నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా, నీ వ్యాపారం కోసం బ్రతుకుతున్నావా? నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా, లేదా నీ ఉద్యోగం కోసం నేను బ్రతుకుతున్నావని దేవునికి తెలుసు బిడ్డ. సొదొమ గొమొర్రా ప్రజలట ఒకరికి ఒకరు వరుస వాయ లేకుండా వ్యభిచారం చేస్తూ, త్రాగుతూ, జూదమాడుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే జరుగుతూ ఉంది. ఎస్ లార్డ్, ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే జరుగుతుంది బిడ్డ. నా కుమార్తె వివాహం చేయాలి, నా కుమారుని వివాహం చేయాలి, నా వ్యాపార లాభాలతో నేను సంపాదించుకోవాలి, బంగారాన్ని కూడబెట్టుకోవాలి, నేను లోకాన్ని సంపాదించుకోవాలి. నేను యెహోవా ఎవరని, యేసు ఎవరని దేవుని పక్కన పెట్టి, దేవుని మాటలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు బిడ్డ. అలా విగ్రహారాధన చేసి మేము శాపాలు తెచ్చుకున్న కుటుంబం మాది. అలా విగ్రహారాధన చేసి నాశనం అయిపోయిన కుటుంబం బిడ్డ మాది. దేవుని మాట వినంత కాలం నష్టపోయిన కుటుంబం బిడ్డ మాది. దేవుని మాట త్రోసివేసినంత కాలం కష్టాలు అనుభవించిన కుటుంబం బిడ్డ మాది. కానీ ఎప్పుడైతే దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం మాత్రమే బ్రతకాలని మేము చదువుకోలేదా? మాకు అన్నీ ఉన్నాయి బిడ్డ, కానీ అన్నిటిని విడిచిపెట్టి దేవుడు ప్రాణాన్ని, ఆయుష్, ఆరోగ్యం ఇచ్చింది ఆయన కోసం బ్రతకాలని అని తెలుసుకున్నప్పుడు బిడ్డ, ఆయన కోసం బ్రతకడం ప్రారంభించాం, ఆయన్ను ఆరాధించడం ప్రారంభించాం, ఆయన కోసం జీవించడం ప్రారంభించాం. బంధువులు వెలివేశారు, స్నేహితులు వెలివేశారు, రక్త సంబంధికులు వెలివేశారు బిడ్డ. అందరూ మా కుటుంబాన్ని దూషించేవారే. అయినా కానీ ప్రభువా, నీకోసం మేము బ్రతుకుతామయ్యా, నీ సాక్షులుగా మేము ఉంటామయ్యా. ఏది ఏమైనా సరే చనిపోయినా బ్రతికినా నీ మహిమార్థమై ఉంటామయ్యా. బ్రతుకుంటే ఎక్కడ స్తుతిస్తాం? ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యంలో స్తుతిస్తామని మేము మా కుటుంబం అంతా దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు బిడ్డ. ప్రపంచానికి వెలుగుగా ఉంచడం ప్రారంభించాడు బిడ్డ. అట్టి వెలుగు నీపైకి రావాలి అనే ఈ లైవ్ ప్రోగ్రాం బిడ్డ, అట్టి కృప నీకు కావాలి లైవ్ ప్రోగ్రాం బిడ్డ. సొదొమ గొమొర్రా ప్రజలందరూ నాశనం అయిపోయారు బిడ్డ. ఆకాశం నుంచి వర్షం కురిచింది మొట్టమొదటిసారిగా, రెండవసారి అగ్ని కురిచింది. ఒక్క మొక్క కూడా లేకుండా ఇప్పటి వరకు సొదొమ గొమొర్రా ప్రాంతం అలాగే ఉంది. ఇంకా ఇశ్రాయేలు దేశంలో అట్టి శాపం నీకు రాకుండా ఉండాలంటే, ఆరాధించు దేవుణ్ణి, మహిమపరచు దేవుణ్ణి. రీ బా 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 గౌరీ, థ్యాంక్ యూ లార్డ్. కృపాసక్తి సంపూర్ణుడా, నాకు శాపం వద్దయ్యా, అగ్ని గంధకాలు వద్దయ్యా, 3 భార్య జీవితం నాకు వద్దయ్యా. నీకోసం జీవిస్తానయ్యా. నోవాహు మాట వినని ప్రజలు నాశనం అయిపోయారు, లోతు మాట వినని ప్రజలు నాశనం అయిపోయారు బిడ్డ. దేవదూతలతో వ్యభిచారించాలని చూశారట. ఇప్పుడు ప్రపంచం అలాగే జరుగుతుంది. సేవకులను దూషించటం, సేవకులు కొట్టడం, సంఘాలను నాశనం చేయటం,
అగ్ని కురవబోతుంది యేసు నామములో. అగ్ని రాబోతుంది. ఈ కరోనా, ఈ వ్యాధులన్నీ శాపాలు. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. ఆరాధించు దేవునయ్యా. నువ్వు చూడట్లేదు అనుకున్నానయ్యా. సొదొమ గొమొర్రా ప్రజలు దేవుడు చూడట్లేదు అనుకున్నారు, దేవుడు గమనించలేదు అనుకున్నారు. పిల్ల జల్ల ప్రతి ఒక్కరూ చనిపోయారు బిడ్డ. ఆమేన్. ఏ ఒక్కడు మిగలలేదు. సమస్తము నాశనం చేయబడింది. సమస్తము మంచి పాలైపోయింది. సమస్తం అగ్నిపాలైపోయింది. నీ ఆస్తి పాస్తులు అగ్నిపాలు కావడానికి ముందే, నీ కుటుంబం అగ్నిపాలు కావడానికి ముందే జీవించు దేవునికి. చూచుచున్న దేవుని కోసం బ్రతుకు బిడ్డ. చూస్తున్నాడు ఆయన, నీ పాపాలన్నీ చూస్తున్నాడు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. మంచిలో మహిమనికమైన నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ ఫలులు స్తోత్ర ఫలులుగా మారిపోయనే. ఆ శాపం రావడానికి ముందే, ఆ నష్టం రావడానికి ముందే, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు అగ్నికి ఆహుతి కావడానికి ముందే చూస్తున్నావయ్యా. ఇప్పటి వరకు నీకు సమయాన్ని ఇవ్వలేకపోయానయ్యా. ఇప్పటి వరకు నీకు ధనాన్ని ఇవ్వలేకపోయానయ్యా. ఇప్పటి వరకు నీకు నా బలాన్ని ఇవ్వలేకపోయానయ్యా. నా కోసం, నా కుటుంబం కోసం బ్రతికానయ్యా. నువ్వు చూడట్లేదు అనుకున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నువ్వు చూస్తున్నావయ్యా. నిన్ను నీ భర్త చూడకపోవచ్చు బిడా, నీ భార్య చూడకపోవచ్చు బిడా, నీ బంధువులు నిన్ను గమనించకపోవచ్చు బిడ. కానీ ఆయన పేరు చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు నోవాహు దినాల ప్రజలను చూచాడు, వారి పాపాన్ని బట్టి సంహరించాడు. సొదొమ గొమొర్రా ప్రజలను చూచాడు, సంహరించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు. దేవుని కోసమా? ఈ లోకం మెప్పు కోసమా బిడ్డ? అందుకే మూడో మాట చూసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం బిడ్డ. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనము. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక వ్యక్తి అట తన పొలాన్ని అమ్మాడు బిడ్డ. తన పొలాన్ని అమ్మాడు. తన పొలం అట మంచి రేటుకు అమ్ముడు పోతే, దేవునికి నేను మంచి కానుకిస్తాను, దేవునికి శ్రేష్టమైన ఫలాన్ని నేను ఇస్తాను అని తీర్మానం చేసుకున్నట్ట బిడ్డ. అననీయ సఫీరా అనే వ్యక్తులు బిడ్డ. అననీయ సఫీరా అనే ఇద్దరు భార్యాభర్తలు బిడ్డ తీర్మానం చేసుకున్నారట. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట 2 చేతులెత్తి, దేవా, ఈ పొలము మంచి రేటుకు అమ్ముడుపోతే నాయన నీకు మంచి కానుకిస్తామయ్యా.
నీకు శ్రేష్టమైన ఫలాన్ని అర్పిస్తామయ్యా అని తీర్మానం చేసుకున్నారట బిడ్డ. అయితే మందిరానికి రావడానికి ముందు దురాత్మ వారిని ప్రేరేపించి, ఎందుకు దేవునికి ఇంత ధనాన్ని మనం ఇవ్వాలి, ఎందుకు దేవుని సేవకు మనం ఇంత ధనాన్ని ఇవ్వాలి అని కొంత దాచిపెట్టుకొని, దేవుడు చూడట్లేదులే అనుకున్న అననీయ సఫీరా, దేవుడు గమనించట్లేదని అనుకున్న అననీయ సఫీరా, దేవుడు పరిశీలించట్లేదని అనుకున్న అననీయ సఫీరా కొంత సొమ్ము దాచుకొని కొంత మాత్రమే దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చారట బిడ్డ. అప్పుడట దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ అననీయ అననీయ మీరు ఇంత రేటుకి పొలాన్ని అమ్మితరా బిడ్డ అన్నప్పుడు అననీయ మాట్లాడుతున్నమాట, అయ్యా ఇంత రేటుకే అమ్మామయ్యా, ఇదేనయ్యా మాకు వచ్చింది అన్నప్పుడు బిడ్డ, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ మాట దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు బిడ్డ. అప్పుడు సేవకుడు అంటున్నాడు, అననీయ ఎందుకు అబద్ధం ఆడావు బిడ్డ, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు బిడ్డ, ఆ డబ్బు నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా బిడ్డ, దేవునికి ఇస్తానని వాగ్దానం చేసిన నీవు దేవునికి చెందవలసిన డబ్బు నీయకుండా అబద్ధం ఆడుతున్నావే. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు బిడ్డ, నిన్ను చూస్తూ ఉన్నాడు బిడ్డ. అననీయ సఫీరాలను చూసిన దేవుడు బిడ్డ నన్ను చూస్తూ ఉన్నాడు, నా కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు, శామ్యూయల్ గారిని ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు బిడ్డ. శ్యామరాజ్ బాబు గారు, నువ్వు దేవుని సేవకు వాడబడదుగాక, సువర్ణక్క కెన్ని మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దాయిచ్చేనుగాక యేసు నామములో. బిడ్డ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. అననీయ సఫీరా మర్చిపోయారు, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయిన వారు దేవుని సన్నిధిలో అబద్ధం ఆడుతూ ఉన్నారు బిడ్డ. దేవునికి చెందవలసిన మహిమను ఇవ్వకుండా, దేవునికి చెందవలసిన డబ్బులు ఇవ్వకుండా, దేవునికి చెందవలసిన ఘనత ఇవ్వకుండా దాస్తూ ఉన్నారు బిడ్డ. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా దేవునికి చెందవలసిన మహిమను చెందించకుండా, దేవునికి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా, అయితే నీకు నష్టం రాబోతుంది బిడ్డ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తి అయితే మందిరంలో అబద్ధం ఆడారో అదే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడట. తన భార్య కూడా అబద్ధం ఆడుతుంది, తన భార్య కూడా చనిపోయింది బిడ్డ. ఈరోజు నువ్వు కూడా అననీయ సఫీరాల వలె, సొదొమ గొమొర్రా ప్రజల వలె, నోవాహు దినాలలో వలె దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నావా, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నావా, నీ పిల్లల ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం ఫారిన్ కంట్రీస్ పంపిస్తూ ఉన్నావా, వారికి మరణం రాబోతుంది బిడ్డ. ఊహించని దినాన, అనుకోని దినాన నీ కుటుంబం శాపాల పాలైపోతుంది బిడ్డ. అగ్ని గంధముఖములతో కాల్చివేయబడడానికి ముందే తీర్మానం చేసుకో బిడ్డ. మిర్యాలగూడ ప్రాంతంలో బిడ్డ ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడట. ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే ఈ అమ్మాయి తండ్రి తట్టుకోలేక, భరించలేక, ఆ అవమానాన్ని చూడలేక దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి, జాగ్రత్తగా ఉండండి చివరి సాక్ష్యము, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి కులాలు సృష్టించుకున్న మనుషులు బిడ్డ. అయితే తన కుమార్తెని వివాహం చేసుకున్నాడని రౌడీలను పెట్టించి దారుణంగా చంపించేశాడు బిడ్డ, దారుణంగా చంపించేశాడు బిడ్డ. కొన్ని కోట్ల ఆస్తిపరుడు, ఎన్నో స్కూల్స్ ఓనర్ ఆయన, ఎంతో ఆస్తిపడు, ఒకే ఒక్క కుమార్తె బిడ్డ. ఆ కుమార్తె ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని దారుణంగా నడి రోడ్డు పైన చంపించేశాడు బిడ్డ. చంపించేశాడు, బాగానే ఉంది బిడ్డ. కొన్ని దినాలైన తర్వాత, కొన్ని నెలలైన తర్వాత ఏ వ్యక్తి అయితే చంపించేశాడో, కొన్ని వందల కోట్ల ఆస్తిపరుడైన వ్యక్తి ఒక హోటల్లో మనశ్శాంతి లేక, నెమ్మది లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు బిడ్డ. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు బిడ్డ. అక్కడేమో ఎస్సీ కులానికి చెందిన ఆ వ్యక్తిని చంపించేశాడు. కులాలు సృష్టించుకుంది మనమే. యేసయ్యది మతము కాదు, ఇది మార్గం మాత్రమే, జీవ మార్గము, నిజమైన మార్గము, పరిశుద్ధ మార్గము బిడ్డ. ఏ వ్యక్తి అయితే తన అల్లుడిని చంపించాడో అదే వ్యక్తి
కొన్ని నెలలు గడవక ముందే సూసైడ్ చేసుకొని చనిపోయాడు బిడ్డ. దేవుడు చూస్తున్నాడు బిడ్డ. నువ్వు కూడా ఎవరిని చంపాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని దోచుకోవాలి అని నీ ఇష్టానుసారంగా ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుడు చూస్తూ ఉన్నాడు బిడ్డ. దేవుడు గమనిస్తూ ఉన్నాడు బిడ్డ. దేవుని ప్రతి ఆలోచన చూస్తూ ఉన్నాడు బిడ్డ. అందుకే నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాడు బిడ్డ. నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాడు బిడ్డ. ఇప్పుడే దేవుడు చూస్తున్నాడన్న భయముతో బిడ్డ, నోవాహు దినాల్లో ప్రజలంతా 3 మాటలు నేర్చుకున్నాం. ద ఫస్ట్ వన్, నోవాహు దినాల్లో ప్రజలు దేవుని మాట వినలేదు. జల ప్రళయం చేత అందరూ చనిపోయారు. సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని సేవకుని లోతు మాట వినలేదు. దేవదూతలతో కూడా వ్యభిచరించాలని చూశారు. అందరూ చనిపోయారు బిడ్డ. 3వదిగా అననీయ సపీరా దేవుడు చూడట్లేదు అని అబద్ధం ఆడారు బిడ్డ. అబద్ధం ఆడిన వారు అక్కడికక్కడే పడి చనిపోయారు బిడ్డ. ఈరోజు డబ్బు నీది కాదు, బంగారం నీది కాదు. శ్వేత, శ్వేత, నువ్వు ఎక్కడ ఉన్నా నీ తల్లి వద్దకు ఏ స్థలంలో వెళ్ళదుగాక. ఏది నీది కాదు బిడ్డ. కాబట్టి ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో, అయ్యా ఏదో ఒక రోజు నేను మరణించి దేవుని వద్దకు వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను ఒక పని మీద పంపించాడయ్యా, నేను దేవుని కోసమే మాత్రమే బ్రతుకుతానంటే, నేను దేవుని కోసం మాత్రమే జీవిస్తానయ్యా, ఆ అగ్ని గంధకాల మరణం నాకు వద్దయ్యా, ఆ యొక్క నీటి మరణం నాకు వద్దయ్యా, అకాల మరణం నాకు వద్దయ్యా, ఇదిగో నేను దేవుని కోసం జీవిస్తానయ్యా, దేవునికి సాక్షిగా ఉంటానయ్యా, ఆయన్ని ఆరాధిస్తూ ఆయన కోసం బ్రతుకుతానయ్యా, నాకు ఈ లోకము కానీ ఈ లోకంలో ఏమీ వద్దయ్యా, ఏమీ లేకుండా వచ్చానయ్యా, నా దేవుని వద్దకు నాకు పరలోక రాజ్యం కావాలి, నేను ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా బలపరచబడ్డాను, నేను స్పాన్సర్ చేస్తాను, దేవునికి సాక్షిగా ఉంటానయ్యా, ఆయన చూచుచున్న దేవుడయ్యా, నువ్వు ఎంత ఆరాధిస్తావు అంత దీవించబడతావు, ఎంత స్తుతిస్తావు అంత దీవించబడతావు. ఎందుకంటే నీ ప్రార్థన ఆయన చూస్తున్నాడు, నువ్వు ఇచ్చే కానుక ఆయన చూస్తున్నాడు, నీ యొక్క ప్రయాస ఆయన చూస్తున్నాడు. దేవుని కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావో, దేవుని సేవ కోసం ఎంత ప్రయాసపడతావో, దేవుని కోసం ఎంత కష్టపడతావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. దానికి సాక్ష్యం మా కుటుంబమే, దానికి సాక్ష్యం మా కుటుంబమే. అట్టి ఆశీర్వాదం అయ్యా, నేను దేవుని కోసం బ్రతుకుతానయ్యా, చూచుచున్న దేవుడయ్యా, ఆయన చూచుచున్నప్పుడే ఆయన ఆరాధిస్తానయ్యా, ఆయన గణపరుస్తా, ఆయన సేవ కోసం నేను ఇస్తాను. విత్తనాలు విత్తుతా అంటే నీ కుడి చేయి పైకి లేపో, నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. నీ కుడి చేయి పైకి లేపో. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేదది చుచున్నది. కుడి చేయి పైకి లేపి వ్యాధులను కూడా ఎడం చేపెట్టుకో. పాడు నాతో కసయ్యా, నా దీపాన్ని వెలిగించువాడా, నా చీకటిని లయపరచువాడా. థ్యాంక్ యూ లార్డ్. చూస్తున్నాడు ఆయన, నీ ప్రతి అతిక్రమాన్ని చూస్తూ ఉన్నాడు, నీ ప్రతి మోసాన్ని చూస్తూ ఉన్నాడు, నీ ప్రతి అబద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. నాశనము రావడానికి ముందే, మరణము రావడానికి ముందే నువ్వు చనిపోయాక నీ డబ్బు నీతో రాదు బిడ్డ, నీ బంగారం నీతో రాదు బిడ్డ, ఎవరు నీతో రారు బిడ్డ. ఆ స్థితి రావడం కుడి చేపైకి పై తీర్మానం చేస్తేయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చెప్పు అయ్యా, నేను కూడా ఒక లైవ్ ప్రోగ్రాంకి లైవ్ సాయం చేస్తున్నటువంటి సుగుణ గారు, నిన్ను నీ కుమార్తెనే, సుగుణ గారు నన్ను, సుగుణ గారు నిన్ను నీ కుమార్తె, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మధు గారు, నిన్ను నీ భార్య, నీ కుమార్తె దేవుడు మారుమనసుగా ఇచ్చాను గాక.
నన్ను సుగుణ నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నీ పనిలో తోడేయును గాక, నీ కుటుంబానికి రక్షణ దాయిచ్చును గాక. ఈ లైవ్ చూస్తున్న నీ కుడి చేతులు నీవు చెప్పు అయ్యా, నీ సాక్షిగా నేనంట. నేను ఈ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తానయ్యా, బ్రతుకున్నప్పుడు నేను కనపరుస్తానయ్యా. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల వడిలోనా సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల వడిలోనా సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, వినిపించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కుడి చేయలేపడి నీ జీవితంలో ఈరోజు నిజమే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నిజంగా అయ్యా ఈ టీవీ పరిచయం దీవించబడుతున్నానయ్యా. నేను ఒక లైవ్ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తాను. ఈ లైవ్ ప్రపంచమంతా విస్తరించబడాలయ్యా. ఈ లైవ్ రోజు రావాలి. ఈ ఒక్కరోజే కాదు బిడ్డ, ఈ లైవ్ రోజు రావాలి అని కుడి చేయలేపడి దేవుడు నిన్ను చూస్తున్నాడు. అబద్ధం అనకుండా, మోసం చేయకుండా నేను ప్రభు కోసం జీవిస్తా, నేనే స్పాన్సర్ చేస్తాను. కుడి చేయలేపిన మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడు నీకు స్తోత్రములయ్యా. ఈ లైవ్కి సహాయం చేసిన సుగుణ గారిని, తన కుమార్తె కుటుంబం యేసునామములో ఆశీర్వదించబడును గాక. దేవునైనా మధు గారిని, తన భార్యని అయ్యా, తన కుమారుడికి మారు మనసు దయచేయండి. తన కోడల విషయంలో నీ చిత్తమే యేసునామములో జరుగును గాక. నాయనా అయ్యా, ఈ లైవ్ ఆగిపోకుండా యేసున ప్రతిరోజు ఈ ఆరాధన, ఈ లైవ్ జరుగును గాక. నాయన ఇప్పటివరకు తోడైన దేవా, ఈ లైవ్కి ఇప్పటివరకు సహాయం చేయ ప్రతి ఒక్కరిని పేరు ఆస్వాదించండి. సుజాత గారి కుమారుడు అప్పులన్నీ తీసివేయండి దేవా. పండిత గారి భర్త తీసుకోరండి, రోజుల గారి భర్త తీసుకొని రండి అయ్యా. సినిమా ఇండస్ట్రీని మూసివేయండి, రాజకీయాన్ని మార్చండి. ప్రపంచమంతా నీవు చూచుచున్న దేవుడు తెలుసుకొని నీ కోసమే యేసునామములో బ్రతుకుతుము గాక, యెహోవాను ఆరాధించుదుము గాక, యెహోవాను సేవించుదుము గాక. యేసయ్య పరిశుద్ధం నిరంతరం ఏమో మా కుటుంబం అంతా, ప్రపంచమంతా ఈ సెకండ్ భూలోకంలో పరలోకంలో యెహోవానే మహిమ పరచుదుము గాక. యేసయ్య ప్రశస్త నామాన్ని స్తుతించుదుము గాక. దేవా తండ్రి, ఇప్పటివరకు ఈ లైవ్కు తోడైన దేవా, ఎల్లప్పుడూ మీరు తోడేయండి. ఈ లైవ్ ద్వారా ప్రపంచాన్ని కదిలించండి అయ్యా. విగ్రహారాధన మనం కదిలించండి, వ్యభిచారం అంతా కదిలించయ్యా. నీవు చూచుచున్న దేవుడు, నా కుటుంబాన్ని చూసి ఆశీర్వదించి దీవించావు. నా కుటుంబం పేరు మీ జీవగంధం రాసుకున్నావు. ప్రపంచాన్ని కూడా మార్చి మీ సాక్షులుగా చేయమని ఈ లైవ్ ద్వారా ప్రపంచాన్ని మార్చడం. ఈ లైవ్ ఆగిపోకుండా నాయన ప్రతిరోజు ఈ లైవ్ జరిగించండి అయ్యా. ప్రతిరోజు ఈ లైవ్ జరిగించమని యేసయ్య అతి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక. బిడ్డ, కుడి చేయలేపడిన దేవుడు దీవించాడు అయ్యా. దేవుడు నాతోనే మాట్లాడాడు, నా బ్రతుకు మార్చబడిందంటే బిడ్డ, నీవు ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయి. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అగ్ని గంధాల నుంచి, మరణం నుంచి తప్పించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి మనందరి పేర్లు ఇప్పుడే జీవగ్రంథం రాసుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్.